అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మరి ఈ దినము ప్రభు మనకిచ్చాడు. బైబిల్ పట్టణం కొరకై బైబిల్ మనం ధ్యానించి మనకు ప్రార్థన చేసుకుందాము. ప్రారంభించుకుందాము. ప్రార్థన. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొంత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక బైబిల్ పట్టణం కొరకాయ మీరు మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నమ్మ స్తోత్రాలు. ఈ బైబిల్ పట్టణం కొరకాయ సిద్ధపడి వచ్చిన బిడ్డను బట్టి మీకు నమ్మ స్తోత్రాలు. మీ దాసుని మీరు ఆత్మతో నింపండి, అభిషేకించండి, ప్రేరేపించండి. మీ యొక్క దయగల మాటలు, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన మాటలు ప్రభా, ఎన్నడూ విననటువంటి యొక్క మా ప్రభు మాటలు మేము మీ యొక్క ఆత్మ ద్వారా విన్నవారమై, మా ఆత్మలో, మా శరీరంలో, మా మనసులో మేము బలపడిన వారమై మీ రాబడి కొరకు ఇష్టపడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. కనబడినటువంటి అంధకార శక్తులు మీ నామపేడ బంధిస్తుంటున్నాం. ప్రభా, సహాయం చేస్తున్నాండి. కావాల్సిన రెఫరెన్సెస్ ఎక్కడ ఏది మాకు అవసరమో అవన్నీ కూడా మీరు మాకు దయచేస్తూ మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే మాటలు వింటున్నారో ప్రభా, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, ఎవరు నిర్లక్ష్యం చేసుకుంటున్నారో వారితో మాట్లాడండి. రాబో దినాల్లో వచ్చే కష్టకాలంలో ప్రభువా ఎన్నో బాధలు పడాలా నేను వాక్యం కొరకై వారి యొక్క ఆసక్తి కలిగించమని ప్రార్థన చేస్తూ, నిన్న వారందరిని ఆశ్రయించి దీవించమని విదాసుని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రండి, ఈ రోజున మన యొక్క బైబిల్ పట్టణం కొరకై ఈ దినాల్లో మనము దేవుని యొక్క సంఘాల గురించి, ఆ సంఘములో దేవుని యొక్క ఆత్మ పనిచే విషయాల గురించిన కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం, ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం చూడాలని ఆశపడుతుంటున్నాం. రండి, మొట్టమొదటి విషయాలు మనం చూసుకుందాం. ఇది లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. 35వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని అందరూ మీరు కూడా చదవండి. ఆ తర్వాత మనము దానిని ధ్యానించుకుంటే అర్థమవుతుంది. చదవండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 2వ వచనం కూడా చూసుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 17వ వచనం. అపోస్తులు 9:17. అననీయ వెళ్ళి ఆయన ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు వృద్ధి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. మరొక మాట కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో నొకనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగి సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. చాలు. ఈ చదవని లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. ఈ దినాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుడు మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాము. దాని గురించిన వివరణ కూడా మనం చెప్తూ వచ్చాము. ప్రభు యొక్క సంఘము కట్టబడాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సంఘాన్ని కట్టలేరు. మన యొక్క వ్యక్తిగత జీవితం కూడా కట్టుకోవాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే
మన వ్యక్తిగత జీవితాన్ని కూడా కట్టుకోలేము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి గత కొన్ని 2-3 వారాలుగా ధ్యానిస్తూ పోయిన వారం కూడా చెప్పాను. 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పాడు. కాబట్టి 7 ఆత్మలకు 7 పేర్లు ఇవ్వబడ్డాయి. 7 పేర్లు ఇవ్వబడ్డాయి 7 ఆత్మలకు. ఒక్కొక్క పేరు మీకు తెలియచేస్తూ వచ్చాను. ఆ యొక్క పేరుతోటి ఆయన ఏమి చేస్తాడో కూడా తెలియచేస్తూ వచ్చాను. అర్థమైందా? ఇప్పుడు ఆ 7 పేర్లకు మరి 7 రూపాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 7 పేర్లే కాదు, 7 రూపాలు కూడా ఉన్నాయి. అవన్నీ ధ్యానించాలంటే చాలా మరి దినాలు పడుతుంది. మనం 2 అధ్యాయంలో చూస్తాం. 3 రూపాలు అక్కడ కనబడతాయి. అక్కడ ఒక గాలి లాంటి శబ్దం వస్తున్నది. రెండవది మనం గమనించినట్లయితే అగ్ని లాంటి రూపం కనబడుతుంది. మూడవది వారు అన్య భాషలో మాట్లాడంటే స్వరము లాంటిది. మనం అక్కడ 3 అనుభవాలు అక్కడే చూస్తూ ఉంటున్నాం. 3 రూపాలు అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వలె, ఒక అగ్ని వలె, ఒక స్వరము వలె. ఈ 3 అనుభవాలు కూడా పరిశుద్ధాత్మ యొక్క రూపాలే. అలాగనే ఇంకా మరి 4 రూపాలు ఉన్నాయి. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు చెప్తూ వస్తాను, వింటూ రండి. ఇప్పుడు మన యొక్క చదివినటువంటి విషయంలో ఈ యొక్క పరిశుద్ధాత్మని గురించి లూకా సువార్తలోనే ప్రారంభించబడింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వశక్తిని ఆయన యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని దాని యొక్క అర్థం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని దాని యొక్క అర్థం. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోనండి. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకు చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. నా మటుకు నేను కూడా ఉదయం నుంచి నేను దీన్ని ధ్యానిస్తూనే ఎందుకు లేకపోయినా అబ్బా నాకు ఈ అనుభవాలు, నేను పొందింది చాలా కొన్ని అనుభవాలే ఉన్నాయి, ఇంకా ఎన్ని అనుభవాలు నేను చేసే ప్రార్థనలను దేని కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ దేని కొరకు ప్రార్థన చేయాలో దాన్ని నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానని ఉదయకాంచి కొంత బాధపడుతూ అదే ప్రార్థన చేసి దినమంతా కూడా మీతో కూడా అదే పంచుకుంటూ ఉన్నా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి అపోస్తుల కార్యాలు మనం చూసామంటే అననీయ వచ్చాడు అక్కడికి. ఎవరి దగ్గరికి వచ్చాడు? సౌలు, దేవుని బిడ్డలను హింసించినవాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినవాడు. అయితే ఎందుకు వచ్చాడని అంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేది. అక్కడ నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాగా అర్థం చేసుకున్నాను. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలని నన్ను పంపించాడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మరి పౌలుకు పరిశుద్ధాత్మ లేనట్టే కదా, పరిశుద్ధాత్మతో నింపుదల లేనట్టే కదా. మరియను గురించి రాయబడింది, ఆమె కన్యక, పరిశుద్ధురాలే, కానీ పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ కమ్ముకోలేదు. చాలామంది ఈనాడు మనం మోసపోతుంది ఎక్కడంటే, నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడిని, నేను ఏ తప్పులు చేయడం లేదు, ఏ పాపం చేయడం లేదు అనుకుంటున్నామే, కానీ పరిశుద్ధాత్మత మనం నింపుదల కలిగి ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ రోజున. దీని గురించి మీకు చాలా చక్కని వర్తమానం ప్రభు మనకు అందిస్తాడు. అందరూ వినండి శ్రద్ధగా. దీని ప్రకారం మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోనండి. యోహాను సువార్తలో ఏం చూస్తున్నామంటే 16వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు మీ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నేను ఒప్పింపజేస్తాడు. ఆయన నీ మీదకి వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను పాపివేని ఒప్పుకుంటా, లేక నేను నీతిమంతుడు కాదు, ఆయనే నీతిమంతుడని ఒప్పుకుంటా, నేను చనిపోతే నాకు ఒక తీర్పు ఉందని ఒప్పుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. లోకస్తులు ఒప్పుకోరు. లోకస్తులు ఏమంటారు? నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడును, నేను చాలా మంచివాడను, ఇలాగా వారి యొక్క మంచి మాటలు వాళ్ళు చెప్తారు. కానీ పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు ఒప్పుకుంటారు. ఇది ఒక అనుభవం.
అంటే ఒప్పుదల కలిగినటువంటి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకున్నారు, రైటే. ఇప్పుడు దానిని రెండో అనుభవంలోకి వెళ్ళాలి కదా. ఏమిటి అనుభవం అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవము, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చే అనుభవము, పరిశుద్ధాత్మ మనం నడిపించే విధానము, పరిశుద్ధాత్మ మనం ప్రేరేపించే విధానము, పరిశుద్ధాత్మకు మనం వశమైపోయేటటువంటి విధానము, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందేటటువంటి అనుభవము, చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు పరిశుద్ధాత్మని గురించి. అదే నేను అనుకున్నాను, నా సేవా జీవితంలో మరి ఇవన్నీ నాకు ఎందుకు తెలుసుకోలేకపోయినాను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వృద్ధాప్యంలో చెప్తున్నాడే ప్రభు, నాకు ఎన్నిటి మిస్ అయిపోయినానా? నిజమే, చాలా మిస్ అయిపోయినాను. అందుకంటాడు ప్రభు, కొందరు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలిభరితులుగా ఉంటారన్నాడు. అవును, నిజమే. పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు 30 అంతులు, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు 60 అంతులు, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు 100 అంతులుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపాలని కోరుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడింది? లూకాసు వార్త ఏమంది? మరి అడుగుతుంది, అయ్యా ఇది ఎలాగ సాధ్యము? నా గర్భములో శిశువు లేడు, నేను వివాహం కాలేదు, నేనెట్లా గర్భవతిని అవుతాను? అప్పుడు అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు, సర్వశక్తిగా నిన్ను కమ్ముకుంటాడు. అప్పుడు నీ గర్భములో ఒక రూపం ఏర్పడుతున్నది, ఒక శిశువు ఏర్పడుతుంది అంటున్నా. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ కమ్ముకుంటాము, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి అనుభవాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను గురించి మనం నింపాలా అనుకున్నప్పుడు, నింపాలంటే మనకేమొస్తుంది తెలిసిన జ్ఞాపకం ఏమొస్తుంది చెప్పండి? ఒక కుండ వస్తుంది, ఒక పాత్ర వస్తుంది. ఒక పాత్ర, ఆ పాత్రతో దేంతో నింపుతాము? నీళ్లతో నింపుతాము. ఆ నీళ్లు నింపే కొలది కొన్నిసార్లు కొన్ని అడుగునే ఉంటాయి, కొన్నిసార్లు కొంచెం పైకి వచ్చేస్తాయి, కొన్నిసార్లు మధ్యలో కూడా ఉంటాయి, కొన్నిసార్లు ముప్పాతికతో నింపుతాము, కొన్నిసార్లు సంపూర్ణంగా నింపుతాం. పాత్రలను నిండిపోతాయి అనే మాట కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను ద్వారా మనం ఒప్పించబడ్డ తర్వాత ఇక్కడ ఇంకో పొరపాటు చేస్తున్నారు విశ్వాసులైన మనం కూడా. చాలామందికి తెలియదు ఇవన్నీ కూడా. దేవుడు యొక్క ప్రత్యక్షత వినండి. అక్కడ ఏమన్నాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడ్డును అన్నాడు. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడ్డాడు అన్నాడే కానీ పరలోకానికి వెళ్తాడని చెప్పాడు అక్కడ లేదుగా. దేని నుండి రక్షించబడ్డావు? నీవు చేసినటువంటి యొక్క పాపాలకు వచ్చేటటువంటి శిక్ష నుండి నీవు రక్షించబడ్డావు. అర్థమైనా? అర్థం చేసుకోండి. మళ్ళా నీవు ఏ పాపాలైతే చేసావో ఆ పాపాలకు శిక్ష ఉన్నది. ఆ శిక్ష నుండి ఏం చేయాలంటే ఇప్పుడు నీవు రక్షించబడాలి. అందుకని చెప్పాడు కానీ పరలోకం వెళతామని కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఈ ఇరుకు ద్వారంలో నుంచి ప్రవేశించి ఈ యాత్రా జీవితంలో అనేకమైన అనుభవించి సిలువను భుజం మీద పెట్టుకొని మోసుకొని ఆఖరి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నీవు పరలోక రాజ్యానికి వెళతావు. అంతేగాని నమ్మి బాప్తిసం పొంది వాళ్ళు రక్షించబడను, నాకు పరలోకం వస్తుందని అనుకోగాక. అది చాలా తప్పు. అది భిన్నాభిప్రాయము, సరైనటువంటి బోధ కాదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది విశ్వాసులు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది కేవలం పరిశుద్ధాత్మ ఉందంటే భాష అనుకుంటారు. అది కూడా కాదు. మరి ఇప్పుడు చూద్దాం. పరిశుద్ధాత్మను ఒప్పించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడట. చదవండి రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా 8లో 3-4 వచనాల్లో ఆ మాట ఉంటుంది అనుకుంటాను. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని చూడండి, ఆ మాట ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ సంబంధులే కానీ చదువు ఆ మాట పూర్తిగా. ఎన్నో వచనము? 9వ వచనం ఉన్న మాట చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించినలా
మీరు ఆత్మ సంబంధులే కానీ శరీర సంబంధులు కారు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆత్మకు రెండో స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు మొదటి స్టేజ్ ఏమైపోయింది? నీవు పాపమని ఒప్పించబడ్డావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, అయ్యా ఇక నుంచి నేను పాపాలు చేయనని అనుకున్నావు, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, మందిరికి పోతానని చెప్పావు. అది ఇప్పుడు రెండో స్టేజ్లోకి ఏం రావాలా? ఆయన మనలో నివసించాలా. ఆయన మనలో నివసించాలా అంటే ఏమిటి? మనం ఒక ఇంటిలో నివసించేటప్పుడు ఎలాగా ఉంటుందో మీకు తెలుసు. సంపూర్ణమైనటువంటి అధికారం ఉంటుంది ఆ ఇంటిలో. ఆయన మనలో నివసించినట్లయితే మన మీద ఆయన పూర్తి అధికారం ఉండాలి. అది నింపబడటము అంటే ఆయన మనం నివసిస్తాడు. నివసించినటువంటి ఆయనకి పూర్తి హక్కులు ఉంటాయి. బాగా అర్థం చేసుకోనండి. ఇప్పుడు మన గృహంలో మనం నివసిస్తున్నాము, మనకు అన్ని హక్కులు ఉన్నాయి. బెడ్రూమ్లోకి వెళ్తాము, కిచెన్లోకి వెళ్తాము, హాల్లో కూర్చుంటాము, వరండాలో కూర్చుంటాము, ఎక్కడైనా సరే అన్నిట్లో మన హక్కు ఉంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కానీ నాలో కానీ నివసిస్తే ఆయన కూడా అన్ని హక్కులు ఉంటాయి. అది నింపబడడం అంటే అర్థము. అంటే దాని అర్థం ఏంటంటే, మన కళ్ళు ఆయనతో నింపబడ్డవాడు. ఎలాంటి కళ్ళు అంటే పరిశుద్ధమైనటువంటి ఒక దృష్టి ఉంటుంది. మన చెవులు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారికి మంచి యొక్క విషయాలే వింటారు వాళ్ళు. మన యొక్క మాట, నోటి యొక్క మాట పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారికి మంచి మాటలే, పవిత్రమైన మాటలే వస్తాయి. మన యొక్క శరీరం అంతా కూడా ఎప్పుడు పవిత్రంగానే ఉంచుకుంటాం. మన పాదాలు, మనం ఏ స్థలానికి వెళ్ళినా కూడా పవిత్రమైన స్థలాలకే వెళుతాం. మన చేతులు ఎక్కడ ఏ పని చేసినా మంచి పనులే చేస్తాం. అర్థమైందా? కాబట్టి ఇది పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా మనం అధికారం ఇవ్వాలా నివసించినప్పుడు. ఎంతమంది ఉన్నాం ఇప్పుడు చెప్పండి. అర్థం నేను చెప్పిన మాట. ఎంతమంది మీ పరిశుద్ధాత్మకు మనలో ఇలాంటి యొక్క స్వేచ్ఛనిచ్చాం? నన్ను కూడా కలుపుకొని. నేను కూడా చాలా విషయాల్లో పొరపాటు పడుతున్నాను, మనం అందరూ పడతాము. కాబట్టి ప్రాముఖ్యంగా మనం చేసుకోవాల్సిన ప్రార్థన, చాలా ముఖ్యమైన ప్రార్థన, ప్రతిదినం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనలోకి వస్తే ఇక ఎన్నో కార్యాలు చూస్తామని. ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత అన్ని స్థలాలు పవిత్రమైపోతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి చూపులోను, వినికిడిలోను, నోటిలోను, చేతిలోను, కాళ్ళలోను, శరీరంలోను, హృదయంలోను, మనసులోను, అన్ని స్థలాల్లో ఏమైపోతుంది? పరిశుద్ధత ఏర్పడిపోతుంది. అందరిది అయిపోయిందా? అవలా. ఇప్పుడు ఏం జరగాల? రండి, అక్కడ ఒక మాట ఉంది. గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:22. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ కూడా శ్రద్ధగా చదవండి, వినండి. గలతీ 5:22. గలతీ 5:22లో ఒక మంచి మాట ఉంది. ఆత్మ ఫలమేమనగా. ఇక్కడ ఆగండి. ఈ యొక్క వాక్యం మనకి ఈరోజు సంపూర్ణంగా ఒక అనుభవాన్ని మనకిస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఒప్పించిన మాట వాస్తవమే, ప్రతి ఒక్కరూ ఒప్పించింది, అందరం కూడా విశ్వాసులు అయిపోయినాం. కానీ ఆత్మ నింపుదల గల వారికి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, లోన పరిశుద్ధాత్మ అంటే అన్ని స్థలాల్లో ఏమైపోయింది? పరిశుద్ధత ఏర్పడిపోయింది. ఇప్పుడు అందులో నుంచి ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9 ఫలాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం నింపుతూ రావాలి. ప్రతి విశ్వాసిలో, ప్రతి సహోదరులో, ప్రతి సహోదరిలో ప్రభుని అంగీకరించిన, పాపక్షమాపణ పొంది, ఎవరైతే ప్రభు కొరకై మేము తీర్మానం చేసుకున్నాం అంటున్నారో వారు ఈ రోజున ఏం చేయాలి తెలుసా? వారు ఈ 9 ఫలాలతో నింపబడాలా. సగం అయిపోతుంది. మనకున్న పాత్ర, కుండలో ఒక పాత్రలో సగం అయిపోతుంది. ఇది అయిన తర్వాత, ఫలాలు వచ్చిన తర్వాత, 1 కొరింథీ 12వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఆత్మ వరాలు అనే మాట అక్కడ ఉంటుంది. ఆత్మ వరాలు, ఆత్మ ప్రత్యక్షతలు, 9 వరాలు ఉన్నాయి. కాబట్టి 9 వరాలు, 9 ఫలాలు.
అప్పుడు పూర్తిగా నింపబడతాడు ఒక వ్యక్తి. బా, నిజంగా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్పక పౌలు కూడా కాదు, పేతురు కూడా కాదు, భక్సింగ్ గారు కాదు, ఇక ఇంకెవరమే కాదు. కానీ కానంత మాత్రాన మనం పరలోక రాజ్యాన్ని పోకుండా ఉంటామా? పరిశుద్ధాత్మలో లేదనుకుంటామా? అలాగా కాదు. అందుకని దాన్ని కొంచెం లోతుగా మనం మనన చేద్దాం, ధ్యానిస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ నన్ను నింపయ్యా అంటే ఇక్కడ ఏమంటాడంటే ఆత్మ ఫలములేమనగా అంటున్నాడు. ఇప్పుడు ఫలం రావాలంటే బాగా అర్థం చేసుకోండి, నెమ్మదిగా చెప్తున్నా. ఫలం రావాలంటే ఏం చేయాలా? విత్తనం వేయాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఏమన్నది? వాక్యము విత్తనము అని ఉంది. కాబట్టి వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో పడిపోతుందో, మళ్ళీ చెప్తున్నాను వినండి, వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో పడిపోతుందో అప్పుడు ఏం చేస్తాడంటే లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఒక వృక్ష రూపంలోకి తీసుకొని వస్తాడు, ఒక మొక్క రూపంలోకి తీసుకొని వస్తాడు. ఆ వృక్షంలో నుండి అనేకమైనటువంటి ఫలాలు వస్తున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క రూపం ఏంటంటే ఫలము. అర్థమైందా? అర్థం కాల? మళ్ళీ చెప్తాను. చాలాసార్లు ఏమంటాం అంటే పరిశుద్ధాత్మ గురించి పౌరం చూపిస్తూ ఉంటారు. ప్రభు మీద దిగింది కదా పౌరం అని ఒక పౌరంనే చూపిస్తూ ఉంటారు. కానీ వాక్యంలో మనం ధ్యానిస్తే చాలా లోతైన విషయం ఇది. ఇక్కడ ఏమి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో పడిపోయిన తర్వాత ఆ విత్తనం ఏమైపోతుంది చెప్పండి? ఒక మొక్కగా వస్తుంది. ఈ మొక్కగా రావాలంటే లోనేం జరగాల? పరిశుద్ధాత్మ పనిచేస్తూ రావాలా. అదే మరియమ్మ గర్భంలో జరిగినది. మరియమ్మ గర్భంలో ఏం జరిగిందంటే ఆ పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, శక్తి కమ్ముకున్నప్పుడు లోన గర్భం ధరించింది. ఆ గర్భం ధరించినటువంటిది ఇప్పుడు పిండముగా మారిపోతుంది. పిండంగా మారిపోయినటువంటిది శిశువుగా మారిపోతున్నది. అలాగనే పరిశుద్ధాత్మతో నింపి మనలోకి వచ్చినప్పుడు, లోన ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చే అనుభవం వేరు, పరిశుద్ధాత్మ మనతో ఉండే అనుభవం వేరు, పరిశుద్ధాత్మ మనలో ఉండే అనుభవం వేరు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. మన మీదకి వచ్చే అనుభవం ఒకటైతే, రెండవది మనతో ఉండే అనుభవం ఇంకొకటైతే, మూడవది మనలో ఉండే అనుభవం వేరే. ఇంత లోతైనటువంటి విషయాలు అప్పుడు మనకు అర్థమైపోతుంది, నాలో ఉన్నాడా లేడా? నాతో ఉన్నాడు. అందుకని కొంతమంది మీద పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు, కొంతమందితో పరిశుద్ధాత్మ ఉంటాడు, మరి కొందరిలో పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా కనబడతాడు. ముగ్గురు యొక్క అనుభవం పరిశుద్ధాత్మే. కానీ ఇక్కడేమంటున్నారంటే పరిశుద్ధాత్మతో నింపుదల. అందుకనే అననీయ వచ్చి పౌలుకు ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే ఆయన నింపుదల రావాలి. ఏమి రావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫలాలు మరి పౌల్లో కనబడాలా, పరిశుద్ధాత్మ వరాలు ఆయనలో కనబడాలి. అప్పుడు మాత్రమైనా దైవ సేవ చేయగలడు, సంఘాలు కట్టగలడు, మరి గొప్ప మరి దేవుని కొరకు సాక్షిగా ఉండగలడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ నింపుదలంటే అర్థం చేసుకోండి, వాక్యము నీ హృదయంలో పడాలా. పడిన వాక్యం లోన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒక వృక్షంలాగా తీసుకొని వస్తాడు. ఆ వృక్షంలోంచి ఏమొస్తున్నాయి బయటికి? ఫలాలు వస్తున్నాయి బయటికి. ఆ ఫలరూపమే పరిశుద్ధాత్మ. ఇక్కడ పరిశుద్ధాత్మకు అనేకమైన రూపాలు, ఒక రూపము ఫలరూపము. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకు చాలామందిలో పరిశుద్ధాత్మ ఉంటుంది, కానీ వాళ్ళలో ఫలాలు రాకుండడానికి కారణం ఏమిటి అంటే దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయం వారి హృదయంలో లేదు. చాలా లోతైన విషయం కదా, వినండి అందరూ కూడా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అనుమానం లేదు. కానీ నీలో ఫలాలు ఎందుకు లేకపోతున్నాయి? వాక్యం నీలో పట్టంలా. వాక్యం చదవలేకపోతున్నా, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నా, వాక్యాన్ని వినలేకపోతున్నా, వాక్యాన్ని అనుభవంలో పెట్టుకోలేకపోతున్నా, వాక్యానికి ఏమాత్రం విలువీయకుండా పోతున్నా. ఏముందలే వాక్యం, ఏముందలే వాక్యం. ఎన్నిసార్లు వినే వాక్యమే కదా, ఎన్నిసార్లు చదువుకునే వాక్యమే కదా.
అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నాలో ఆత్మ ఉన్నది కానీ వాక్యాన్ని నేను స్థానం ఇవ్వలేకపోయినాను అయ్యా. అందుకని నాలో ఒక మొక్క, నాలో ఒక వృక్షము రావటం లేదు, ఆ వృక్షంలో నుంచి ఫలాలు బయటకు రావటం లేదు అయ్యా. అది ప్రార్థన చేసుకోండి ఈరోజు నుంచి. నేను కూడా అదే మొదలుపెట్టాను. ప్రభువా, ఈ లోకములు ఏమి లేదు, పరిశుద్ధాత్మతో నింపు నన్ను ప్రతిరోజున, ప్రతి గంట నన్ను పరిశుద్ధాత్మతో నింపు, ప్రతి క్షణమ పరిశుద్ధాత్మతో నింపు అంటే అప్పుడు మనం ఎప్పుడైతే అడుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పడే వాక్యం ద్వారా మనలో ఫలాలు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు రండి, ఏమేమి ఫలాలు తీసుకుని వస్తున్నాడో వాటిని కొంచెం ధ్యానించుకుందాం. గత 5వ అధ్యాయము 22వ వచనంలో చదవండి. ఆత్మఫలమేమనగా, చూడండి ఏమంటున్నాడు, ఆత్మఫలం ఏముందంట, ప్రేమ అంటున్నాడు. ఫస్ట్ మొట్టమొదటిది ప్రేమ. మనం అనుకుంటాము, అవును బ్రదర్, నేను అందరూ ప్రేమిస్తాను కదా. ప్రేమలో 2 ప్రేమలు ఉంటాయి. ఒకటి మానవుని ప్రేమ, రెండవది దైవ ప్రేమ. ఒకటి మానవుని ప్రేమ, రెండవది దైవ ప్రేమ. మానవుని ప్రేమ ఎలాగా ఉంటుందంటే, మనలను ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనకు సహాయపడే వాళ్ళని మనం ప్రేమిస్తాము, మన బంధువులను మనం ప్రేమిస్తాము, మన స్నేహితులను మనం ప్రేమిస్తాము, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తారా వాళ్ళని మనం ప్రేమిస్తాము, మన మాటకు లోబడే వాళ్ళు ఉంటే ప్రేమిస్తాము. ఇలాంటిదంతా కూడా మానవ ప్రేమ. అయితే దైవ ప్రేమ అంటే దీనికి వ్యతిరేకమైనటువంటిది. వారు ప్రేమించినా వారిని ప్రేమిస్తాము, వారిని ద్వేషించినా మనం ప్రేమిస్తాము, వారు మనం దూషించినా మనం ప్రేమిస్తాము, వారు మన శత్రులైనా ప్రేమిస్తాము, వారు ఏ స్థితిలోనైనా సరే మనం ప్రేమిస్తాము. అది దైవ ప్రేమ అంటారు. అర్థమైందా? మానవ ప్రేమకి దైవ ప్రేమకు ఉన్న తేడా అర్థమైందా? కాబట్టి ఇది ప్రాముఖ్యమైన విషయం. మానవుల ప్రేమేమో ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తాం. అందుకని మత్తయి సువార్త 6లో అంటున్నాడు ప్రభు, మనం ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే అందులో గొప్ప ఏముంటుంది? మీరు పరలోకానికి కుమారులగునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు 6వ అధ్యాయం. 5వ అధ్యాయం చూసారా ప్రియులారా అక్కడ. కాబట్టి ఇప్పుడు మనము ప్రేమ అనేటటువంటిది నీలో ఉన్నదా? పరిశుద్ధాత్మ ఉంటే నీలో ఒక ప్రేమ వస్తుంది. ఏం ప్రేమ? నాకు మానవునిగా అందరూ మామూలుగా ప్రేమిస్తున్నాను, అయితే నాలో పరిశుద్ధాత్మ నాలో ఉంటే నన్ను దూషించేవాడిని ప్రేమించగలుగుతున్నానా? నన్ను ద్వేషించేవాడిని ప్రేమించగలుగుతున్నానా? నాకు శత్రువు ఉన్నవాడిని నేను ప్రేమించగలుగుతున్నానా? నాకు హాని చేస్తున్న వాడిని కూడా నేను ప్రేమించగలుగుతున్నానా? లేక నా వాళ్ళనే నేను ప్రేమిస్తున్నానా? నా బంధువులని నేను ప్రేమిస్తున్నానా? నా కులవారిని నేను ప్రేమిస్తున్నానా? నా స్థాయి గలవాడిని నేను ప్రేమిస్తున్నానా? నా మిత్రులని నేను ప్రేమిస్తున్నానా? అప్పుడు ప్రార్థన చేసుకో. అవును, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది కానీ పరిశుద్ధాత్మ నింపుదల లేదు. సరే, దీనిని గురించి ఇంకా లోతుగా పోవాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. తర్వాత ఇంకోసారి అంశం తీసుకొని లోతుగా చెప్పుకుందాం. 2వ దానికి వస్తాం. 2వ ఫలం ఏందో చూద్దానండి. సంతోషము. సంతోషం అంటే నిజమే, ఇప్పుడు మనం సంతోషం ఉంటాము ఎప్పుడైతే మనం అనుకున్న అన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయో, ఎప్పుడైతే మనం అనుకున్న అన్నీ మనకు వస్తూ ఉంటాయో, మనం కోరుకునే అన్నీ మనకి ఎప్పుడైతే వస్తూ ఉంటాయో చాలా సంతోషంగా ఉంటాం. అది అన్యులు కూడా అలాగనే ఉంటారు కదా. అది పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వారికి ఈ సంతోషము భూ సంబంధమైనటువంటిది కాదు. వాళ్ళు అనుకున్నవి వచ్చినా రాకపోయినా సంతోషంగా ఉంటారు. నాకు మార్కులు వచ్చినా రాకపోయినా సంతోషంగానే ఉంటాం. నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా సంతోషంగానే ఉంటాను. నాకు ఇంకోటి ఏదైనా సరే నేను ఈ లోక సంబంధమైన దాని కొరకై కాదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చెప్తుండంటే సంతోషించు. ఎందుకు? నేను ఎందుకు సంతోషించాలా? నాకు కావాల్సిన నా తండ్రి ఉన్నాడు, నాకు కావాల్సిన పరలోకం ఉన్నది, నాకు కావాల్సిన దేవదూతలు ఉన్నారు. నాకేం కావాలో నా తండ్రికి తెలుసు. ఆహారం కావాలా అని తెలుసు, వస్త్రం కావాలా అని తెలుసు, నా యొక్క శరీరానికి ఏం కావాలా అని తెలుసు కదా.
కాబట్టి నేను అన్ని విషయాల్లో సంతోషిస్తానంటాడు పౌలు. చూసారా, సుఖములోనూ దుఃఖములోనూ, కష్టములోనూ బాధలోనూ, అన్ని పరిస్థితుల్లో సంతోషిస్తున్నాను అన్నాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు లోనుంటేనే. ఉన్నదా? సంతోషించగలుగుతున్నావా? లేకపోతే ప్రార్థన చేయి రోజున, ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కానీ నింపుదల లేదయ్యా, కాబట్టి నన్ను నింపు ప్రభువా. మూడవది చూద్దామని త్వరగా. మూడవది సమాధానము అంటాడు. అసమాధానం ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఇతరులతో ఎప్పుడైతే కొట్లాట ఉంటుందో అప్పుడు అసమాధానం ఉంటుంది. ఇతరులతో మనం ఎప్పుడైతే సంబంధ బాంధాల్లో తిరిగిపోతూ ఉంటామో మనకు అసమాధానం ఉంటుంది. మనకు వ్యతిరేకమైన కార్యాలు ఎవరైనా చేస్తుంటే మనం అసమాధానంగా ఉంటాం కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా ఉంటారు అంటే, ఎంత వ్యతిరేకులు ఉన్నప్పటికీ, ఎలాంటి యొక్క వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు తన మీదకి లేస్తున్నప్పటికీ, శక్తులు తన మీద పనిచేస్తున్నప్పటికీ, అనేకమైనటువంటి యొక్క అనుభవాలు, కష్టాలు, శ్రమలు, ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కూడా అసమాధానాన్ని కోల్పోడు. చూడండి, ప్రభువారు శిష్యులందరూ కూడా కలిసి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, చిన్న పడవలో. సముద్రంలో సడన్గా వచ్చేసింది. ఏంటది? తుఫాను. అయితే వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు శిష్యులు ఏమన్నారు? అయ్యా నశించిపోతున్నా. అది ప్రభు ఏం చేశాడు? తలగడ మీద హాయిగా నిద్రిస్తుంటున్నాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువులో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశాంతంగా, ఆయన సమాధానంగా ఉన్నాడు. వీళ్ళ లోపల పరిశుద్ధాత్మ లేదు, ఊరికి ప్రభుని వెంబడిస్తున్నారు. అందుకనే చెప్పాల్సి వచ్చింది అపోస్తల కార్యంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు రా బాబు. ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నారు, నేను ఇచ్చినటువంటి శక్తితో మీరు కార్యాలు చేస్తున్నారే కానీ మీకు ఆ శక్తి చాలలేదు. అందుకనే అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితుల్లోనైనా పరిశుద్ధాత్మ దేవుడు మనలోగానే ఉండి నింపుతూ వస్తే సమాధానంగానే ఉంటాం. ఎండైనా పర్వాలేదు, వర్షమైనా పర్వాలేదు, ఇంకోటైనా పర్వాలేదు, వ్యాధైనా పర్వాలేదు, బాధ అయినా పర్వాలేదు, శ్రమ అయినా పర్వాలేదు, నా సమాధానాన్ని నేను పోగొట్టుకోను. ఎప్పుడు సమాధానం పోతుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము, పాపము, దోషము ఒక వ్యక్తి చేసినప్పుడు మాత్రమే సమాధానం పోతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, సమాధానం ఒక విశ్వాసకి ఎప్పుడు పోతుంది అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక పాపము కానీ దోషము కానీ చేయరానటువంటి కార్యం నువ్వు చేసినప్పుడు అప్పుడు నువ్వు సమాధానం పోగొట్టుకుంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నంత కాలము ఆ సమాధానం ఎవరి చేత కాదు తీసేయడానికి. ఆ తర్వాత వచ్చిన చూద్దాము. తర్వాత దీర్ఘశాంతము అంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, తెలుగులో అంత ఇదిగా లేదు. దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్ అంటారు. లాంగ్ సఫరింగ్ అంటే ఎక్కువ కాలము బాధపడటము. ఎప్పుడు మనం బాధపడతామంటే శరీరంగా రోగం వచ్చిందనుకో బాధపడుతూనే ఉంటాం. కొన్ని దీర్ఘకాల రోగాలు వస్తాయి చూసావా, బాధపడాల్సిందే. కొన్ని కుటుంబ సమస్యలు వస్తాయి, వాటిల్లో కూడా దీర్ఘకాలం మనం బాధపడాల్సిందే. కొన్ని సంఘ సమస్యలు కూడా వస్తాయి, వాటిల్లో కూడా మనం దీర్ఘకాలం బాధపడాల్సిందే. చూసారా, ప్రభుయేసు క్రీస్తు వారు మరి ఆయన 33.5 సంవత్సరము ఈ లోకంలో ఉన్నప్పుడు బాధగానే జీవించాడు. ఆయన ఒక్కరోజు కూడా సంతోషంగా లేడు. ఎందుకంటే హెబ్రీ రాష్ట్ర పత్రిక ఉన్నాడు, ఆయన నరరూపంలో ఉన్నప్పుడు కన్నీటితోనూ వేదనతోనూ ఆయన జీవితం అంతా గడిపి ప్రార్థనా యాచనలను చేసి తండ్రి ద్వారా అంగీకరించబడ్డాడట. జీవితకాలం అంతా కూడా వేదనే. కాబట్టి దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్. చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నింపుదలను కలిగి ఉంటావో అప్పుడు నీవు దీన్ని సహించుకుంటావు. ఆ రోగాన్నైనా భరిస్తావు, ఆ వ్యక్తినైనా భరిస్తావు, ఆ కుటుంబాన్నైనా భరిస్తావు, ఆ భర్తనైనా భరిస్తావు, ఆ భార్యనైనా భరిస్తావు, ఆ బిడ్డలనైనా భరిస్తావు,
ప్రతి పరిస్థితిని భరించగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నింపుతూ ఉన్నాడు కాబట్టి. నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రార్థన చేసుకో ప్రతిరోజు, ప్రభువా ఆత్మతో నింపు. ఏదో పెంతెకొస్తేలాగా భాషల కొరకు కాదు. ముందు వీటితో నింపితే మిగతా అన్ని మీరు అద్భుతాలే చూస్తారు. ముందు వాటి కొరకు మనం ప్రార్థన చేసేలా. ఉదయం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నింపుకోవాలా. నేను, మీరు, మనం అందరం కూడా ఈ రోజు నుంచి ప్రభువా ఇవి నింపుకోవాలా. మేము పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు మాకు నింపాలా. మీరు దీర్ఘశాంతము కలిగి ఉండాలి. చాలామంది సేవకులు దీర్ఘశాంతం ఉండదు, విశ్వాసులకు దీర్ఘశాంతం ఉండదు. శాంతము దీర్ఘశాంతం. ఎంతకాలం సహించాలి బ్రదరు ఇలాంటి భర్తను? ఎంతకాలం సహించాలి ఇలాంటి భార్యను? ఎంతకాలం సహించాలా ఇలాంటి యొక్క విశ్వాసిని? ఎంతకాలం? అందుకని ఆ మాట రాశాడు, ఎంతకాలము కాదు దీర్ఘకాలం. ఒకవేళ 2000 సంవత్సరాల దాదాపు కింద కానీ వచ్చినట్లయితే ప్రభు మనలో ఎంతమంది పరలోకంకి ఎత్తబడేవాడు. అందుకనే మీ ఎడల మీరు మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు అంటాడు 2 పేతురు 3వ అధ్యాయం. మనమందరం కూడా మారు మనసు పొందాలి. ఆయన రాకడ కొరకే సిద్ధపడాలా. అందుకొరకు ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకు దీర్ఘశాంతం లేదు. బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, భార్యల విషయంలో కానీ, భర్తల విషయంలో కానీ, సేవాపరమ కానీ, సంఘాల్లో కానీ త్వరగా శాంతం లేనే లేదు. ఆవేశపరులైపోతున్నాం. వెంటనే తీర్మానాలు, వెంటనే పని చేయటాలు, వెంటనే వెళ్ళటాలు, ప్రతి దానికి తొందరపాటు. అందువలనే పరిశుద్ధాత్మ నింపుదల మీలో లేదు. మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా పరిశుద్ధాత్మ నాకు నింపయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత ఇంకొక విషయం కూడా చూసుకుందాం. ఏంటది? దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. మళ్ళీ ఇవన్నీ చెప్పాలంటే టైం అయిపోయింది. లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. ఆశా నిగ్రహము అనగా ఎవరిలో పరిశుద్ధాత్మ నింపుతాలు కలిగి ఉంటాడో వారు దేనిని ఆశించరు, ఉన్నదానితో తృప్తి పడతారు. ఏ యొక్క మనకు ప్రభు వస్త్రాలు ఇచ్చాడో వాటితో తృప్తి పడిపోతాం. ఏ ఇంటినిచ్చాడో దాంతో తృప్తి పడిపోతాం. ఏ ఉద్యోగం ఇచ్చాడో దాంతో తృప్తి పడిపోతాం. ఏ చదువు ఇచ్చాడో దాంతో తృప్తి పడిపోతాం. ఏ యొక్క స్థానం ఇచ్చాడో దాంతో తృప్తి పడిపోతాం. ఎంత మనకు కావాల్సింది ఆయన ఏమిచ్చాడో దాంతో తృప్తి పడిపోతాం. ఆశను నిగ్రహించుకోలేక నేడు సేవకులు డబ్బు పంపండి, దశమ భాగాలు పంపండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నాకు ఒక సేవకుడు 10,000 వస్తుంటే నాకు 50,000 వస్తే బాగుండు అనుకుంటాడు. మరొక సేవకుడు ₹1,00,000 వస్తే బాగుంటాడు. మరొక సేవకుడు 5,00,000 వస్తే బాగుంటుంది అంటాడు. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇదంతా మోసం. ఆశా నిగ్రహం గల సేవకులను చూడండి. ఏ సేవకుడైతే డబ్బు కొరకై ఆశపడకుండా, ఏ సేవడి కొరకై వస్త్రాధారణ కొరకై ఆశపడకుండా, రోజొక రూపంలో ఖరీదైన సూట్లతోటి, ఖరీదైనటువంటి యొక్క హంగామా, ఖరీదైనటువంటి యొక్క హాల్స్, ఖరీదైనటువంటి విధానంలో ఆశా నిగ్రహం లేకుండా ఎవరైతే వాక్యాన్ని చెప్పినా, బోధించిన, సంఘాన్ని నడిపించిన అట్టి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ నింపుదల లేని వారని గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడ్డారు, అనుమానం లేదు. పరిశుద్ధాత్మలోన ఉన్నారు, కానీ ఫలాలు రావటం లేదు, అనగా వాక్యం వాళ్ళలో పని చేయటం లేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఇన్ని చూసేటప్పటికి మనకు టైం అయిపోయింది. ఇంకా పరిశుద్ధాత్మ వరాలతో మనం నింపబడాలా. పరిశుద్ధాత్మ వరాలతో నింపబడ్డ తర్వాత మన పరిశుద్ధాత్మతో నడపబడాలా. పరిశుద్ధాత్మతో మనం నడపబడే అనుభవం గొప్పది. పరిశుద్ధాత్మకు వశము కావాలా, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటి మనం తర్వాత ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రికలో ఒక మాట అన్నాం కదా, పరిశుద్ధత కలిగించు ఐక్యత అనే మాట గుర్తించుకోనండి. ప్రార్థన చేసుకుందాం.
ఎక్కడైతే పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుందో వారి కుటుంబంలో ఐక్యత ఉంటుంది. భార్య భర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో, వారి యొక్క బంధువుల మధ్యలో, రక్షించబడ్డ వారి మధ్యలో ఐక్యత అనేది ఉంటుంది. అదే గుర్తు పరిశుద్ధాత్మ నింపుదల. అంతేకాదు సంఘములో కూడా పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుచు అన్నాడు. కాబట్టి సంఘాల్లో ఐక్యత లేదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేదు అక్కడ. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంఘాలు ఉన్నాయి. కాబట్టి కొట్లాట్లు, తగాదులు, పోలీస్ కేసులు, పేరంతా కూడా మేము విశ్వాసులు, మీ పేరంతా కూడా మేము సేవకులు, మీ పేరంతా కూడా మేము పిలువబడ్డాము. ఇలా ఐక్యత ఉన్నదా? ఐక్యత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎలాగ చెప్పగలవు నీవు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మిమ్మల్ని ఐక్యపరిచేవాడే, సేవకులను ఐక్యపరిచేవాడే, పెద్దలను ఐక్యపరిచేవాడే, విశ్వాసులను ఐక్యపరిచేవాడే, సమాజం మొత్తాన్ని ఐక్యపరిచేవాడే, సంఘాలన్నిటి కూడా ఐక్యపరిచేవాడే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రక్కన పెట్టి ఆయనను దుఃఖపెడుతూ, ఆయనను ఆర్పివేస్తూ, ఆయనతో వాదిస్తూ సేవదిస్తున్న సేవకులారా, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడుగా. ప్రభు ఇట్టి అనుభవం నాకు కలుగు చేయమని ప్రార్థన చేసుకుందా. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగినటువంటి అనుభవంలో సంఘాలు ఉండాలనేది మన యొక్క కోరిక. అందరూ కలిసి అనుభవం కొరకై ప్రార్థన చేసుకోండి. వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, ఆ ఇంటి కొరకు, ఈ ఇంటి కొరకు కాదు మనం చేయవలసిన ప్రార్థనలో. ముందు నేను పరిశుద్ధాత్మని నింపగలిగితే ఆటోమేటిక్గా నీలో నుంచి వచ్చేస్తుంది ఆ ప్రార్థన. అనుభవం కొరకై ప్రార్థన చేసుకుందాం. రండి, కళ్ళు మూసుకోరండి. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువ బైబిల్ పట్టణం కొరకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు కొందరు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రభా నన్ను కూడా నింపండి. పరిశుద్ధాత్మ మా ప్రభా ఫలాలతో నన్ను నింపండి. పరిశుద్ధాత్మ వరాలతో నన్ను నింపండి. ప్రభా మా తండ్రి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ దయచేస్తున్నాడు. ప్రభా పరిశుద్ధాత్మ శక్తి దయచేస్తున్నాడు. దేవా ఇంకెన్నో విషయాలు నేర్చుకోవాలి. ప్రభు ఆత్మవశుడైపోవాలి. నీ రాజ్యంలో నాకు ప్రవేశం కావాలి. ప్రభా సహాయం చేస్తున్నాడు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, విన్నవారందరిని ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. చేసిన మేళ్ళు ఉపకారాలన్నిటి బట్టి దీన్ని స్తుతిస్తూ, ప్రభా విన్నటువంటి మాటల్లో ప్రతి దైవ సేవకుల్లో, పెద్దలో, బాధ్యత గల సహోదరులు, సహోదరులు, విశ్వాసులు బలంగా పనిచేయట్లో సహాయం చేయమని వేడుకోండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. ఎవరైతే వినలేకపోతున్నారో వారి వినే మనసు దయచేయమని వేడుకోండి. యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలము సోదరు యొక్క పరిచయం కొరకై సిద్ధపడండి. శనివారం సాయంకాలం ప్రార్థన కూడి కొరకై, ఆదివారము యథావిధిగా యథాస్థలంలోనే మన ఆరాధన జరుగుతూ ఉంటున్నది. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అందరూ ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.